ఫ్రెండ్స్, కేంద్ర వార్త బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ నిన్నటి సభలో సంచలన ప్రకటన అయితే చేశారనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. తెలంగాణ గడ్డపై గంజి కేంద్రాలను నడిచిన రోజులు కూడా చూసాం. కరెంటు కోసం బషీర్బాగ్లో మన పిల్లలు ప్రాణాలు ఇస్తుంటే చలించి ఉద్యమానికి వచ్చానని, నన్ను బాడీ షేవింగ్ చేసిన ఏలన చేసిన పక్షుల రాష్ట్రమంతా తిరిగి తెలంగాణ సాధించానంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావోద్వేగ ప్రసంగం చేశారు. ఎందుకంటే సోమవారం జగిత్యాల్లో ఇక జరిగినటువంటి బహిరంగ సభలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెలరేగారు. తెలంగాణ రాకముందు దుస్తుని కేసీఆర్ ఈ సందర్భం గుర్తు చేశారు. పాలమూరులో నుంచి 90% వలసలు అనేది ఉండేవని, తిండి లేక పని లేక ప్రజలు దేశాలు దాటి వెళ్ళేవారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా చంద్రబాబు హయాంలో కరెంటు ఛార్జీలు పెంచితే నిరసన తెలిపిన వారిని కాల్చి చంపిన ఘటన తనను ఉద్యమం వైపు నడిపించిందని చెప్పారు. ఇక అదేవిధంగా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇంటింటి మంచినీళ్ళు, అదేవిధంగా 2000 అంటే 24 గంటల కరెంటు ఈ తెలంగాణలో ఇచ్చిన దేశగ్రహణం నిలిచామని, అదేవిధంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తులం బంగారం, స్కూటీలు, పెంచిన పెన్షన్లు, జాబ్ క్యాలెండర్ ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతు బంధు, దళిత బంధు గాలికి వదిలేసి రైతులను పేదలను ఏడిపిస్తున్నారని మండిపడ్డారు. ఇక ప్రభుత్వ పెద్దలను వదిలేసి కేసీఆర్ చావాలని చెప్పేసి కోరుకుంటున్నారని, 1000 జన్మలెత్తిన నేను చావను నా కొడక అంటూ అత్యంత ఘాటుగా స్పందించారు. అభివృద్ధి ముచ్చడం లేదని, కేవలం పాలకుల చిల్లర మాటలు తప్ప రాష్ట్రంలో ఏం జరగడం లేదని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మొన్న కేవలం 1.7% ఓట్లతో ఓడిపోయాం. ప్రజలు ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ నైజాన్ని గ్రహిస్తున్నారు. మళ్ళీ బరాబర్ మనమే అధికారంలోకి వస్తాం. ఈసారి బంపర్ మెజారిటీ వస్తామని కేడర్లో ఉత్సాహం నింపారన్నమాట. సో మొత్తానికి జీవన్ రెడ్డి రాకతో పార్టీకి ఉత్సాహం నెలకొందనే విధంగా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జీవన్ రెడ్డి రావడంతో స్టేజ్ పైనే బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రధాన కార్యదర్శి గతంలో కేకే లాంటి వారు ఉండడం, ఇక మొత్తానికి ఇక తనదైన శైలిలో జీవన్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పట్టిన శనిపోవాలి, బీఆర్ఎస్ రావాలనే విధంగా. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిందని అంటున్నారు. డీలిమినేషన్ ఏదైతే మహిళా బిల్లు పైన మాట్లాడకపోవడం, కానీ కాంగ్రెస్ను అదే టార్గెట్ చేసి, అదేవిధంగా ఇటు బీజేపీ మోదీని కూడా టార్గెట్ చేసి మాట్లాడడం. సో ఇక మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒకవైపు కేటీఆర్ సైతం, ఇటు హరీష్ రావు సైతం సభలో లేకపోవడం ఇక మొత్తానికైతే హాట్ టాపిక్గా మారిందంటున్నారు. సో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పేరు అనేది ఎక్కడ కూడా ప్రస్తావన రాకపోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిందంటున్నారు.